ఇప్పుడు బయటకు కనబడుతున్నవి ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇందాక వక్ఫ్ గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. అంటే బయటకి ఇది నాది క్లెయిమ్ చేసుకొని మీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి నా ప్రాపర్టీ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని నువ్వు పోయినప్పుడు నీకు తెలుస్తుంది విషయం. కరెక్ట్. ఇట్లాగే చాలా ప్లేసుల్లో జరుగుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు లైక్ ఈ రిజర్వేషన్స్ విషయం వస్తే కనుక ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనేమో ఈ రిజర్వేషన్ల విషయం అసలు ఇవ్వలేము మేము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి అనే ఒక ప్రతిపాదన ఉంటే దాని మీద చర్చ జరుగుతుంటే అసలు మేము అలాంటిది ఏం చేయట్లేదని సిద్ధరామయ్య చెప్తున్నారు. బట్ అదే కర్ణాటకకు సంబంధించిన బీజేపీ నాయకుడు ట్విట్టర్లో షేర్ చేసిన ఒక డాక్యుమెంట్ చూస్తేనేమో అది దాంట్లో చాలా స్పష్టంగా కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇదేంటి 6th షెడ్యూల్ ఆఫ్ కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చి ముస్లింలకి రిజర్వేషన్లు కల్పించే విధంగా కర్ణాటక ప్రభుత్వం పనిచేస్తోంది అనేది ఆయన చేసిన పని. అదే అఫ్ కోర్స్ అది ఒరిజినల్ డాక్యుమెంటా కాదా ఇది వెరిఫై చేయడానికి కూడా ఇంకా మనం చూడాల్సి ఉంది. మరి అంటే ఒకవైపు ఇదా జరుగుతూ ఉంటుంది, వెనకాల బ్యాక్ ఎండ్ లో జరగాల్సిన పనులు జరుగుతూ ఉంటాయి. సర్కార్ కిసీ కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై, ఇదే కదా డైలాగ్. చాలా సార్లు మనం మాట్లాడుతున్నాం ఈ మాట. ఈ వెనకాల నుంచి ఎన్నో పనులు జరిగిపోతున్నాయి సార్. మనం ఇక్కడ కూర్చొని మనం చాలా వరకు మనం మాట్లాడుతున్నాం, కానీ నిజంగా మనం మాట్లాడుతుంటే ఇవన్నీ అవేర్నెస్ బయటకు జనాలకు వెళ్తుంది. కానీ వక్ఫ్ యాక్ట్ గురించి మరి 70 ఏళ్లలో 50 ఏళ్లలో ఎప్పుడు ఎవరు చర్చ కూడా చేయలేదు. లాస్ట్ ఈ 5 ఏళ్ల నుంచే చర్చ మొదలైంది. ఇంత అన్యాయం జరిగిపోతుంటే తెలియదు ఎవరికి. అది గుర్తుంటుంది మీకు, తమిళనాడులో ఒక గుడి వచ్చినప్పటి నుంచి ఇది పెరిగింది. నిజంగా ఫార్మర్ వాళ్ళ కూతురు పెళ్లి కోసం ల్యాండ్ అమ్మడానికి వెళ్తే అప్పుడు వాళ్ళకి చెప్పారు ఈ ల్యాండ్ మీది కాదని చెప్పేసి, అక్కడి నుంచి మొదలైంది. కరెక్ట్. ఆలోచించండి, ఇస్లాం ఎప్పుడు వచ్చిందండి, ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది? హార్డ్లీ అబౌట్ 1000+ 1500 ఇయర్స్ పట్టుకోవచ్చు మ్యాక్సిమం. క్రిస్టియానిటీ 2020 1300 సంవత్సరాల క్రితం ఆలయాన్ని అదే అన్నట్టుగా 1000 సంవత్సరాల క్రితం పుట్టిన మతం ఇది నాది అని చెప్తే ఏం చెప్పాలి? ఆలయం అవుతారు ఎవడైనా. అది అక్కడే వచ్చింది, అక్కడి నుంచి మీకు తెలిసిపోతుంది. ట్రావెంకూర్ రాజా ఇచ్చిన ఆయన మీరు పెట్టుకోండి, మీరు వాడుకోండి, కానీ ల్యాండ్ నాదే, మీకు ఒట్టిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ యువర్ రైట్ టు బీ దేర్. దాన్ని తీసుకెళ్ళి వాడు అమ్మేసుకున్నాడు. ఆలోచించండి. అండ్ దాన్ని గవర్నమెంట్ రికార్డ్స్లో చేంజ్ చేసుకున్నారు. ఎట్లా చేశారు? ఇప్పుడు సిద్ధరామయ్యని ఎట్లా అర్థం చేసుకోవాలి? సిద్ధరామయ్య కంట్రోల్ లేదు సాయి గారు, అది ప్రాబ్లం. ఓకే. ఆయన ఆఫీస్లో నిసార్ అహ్మద్ అని ఉంటాడు సెక్రటరీ, ఆడు గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. సిద్ధరామయ్య తెలుసో తెలియకుండానే ఆయన ఒక ఆఫీస్ మెమరాండం పుటప్ చేసి సిగ్నేచర్కి పంపించాడు. ఎవరెవరు అతను? నసీర్ అహ్మద్. ఈజ్ అ పొలిటికల్ సెక్రటరీ ఆఫ్ సీఎం. పొలిటికల్ సెక్రటరీ అంటే పొలిటికల్ పోస్ట్ ఉంటుంది, అది యూజువల్లీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి పెడతారు అక్కడ. సో ఈయన చేసిన పని ఇది. వీళ్ళు చేశారు, వీళ్ళందరూ కలిసి అక్కడున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఒక నోట్ పుటప్ చేసి ఆ నోట్ని సంతకం కూడా తీసుకోవడానికి సిద్ధరామయ్యకి పంపించి ఆ డాక్యుమెంట్ వీళ్ళు లీక్ చేశారు బీజేపీ వాళ్ళు. చూడండి, మీ ఆఫీస్ నుంచి వెళ్ళిన డాక్యుమెంట్ ఇది, నేను చూడలేదు అంటున్నారు. కానీ వాళ్ళ మంత్రి ఒకరు ఉన్నారు, ఏపీఎంసీ మినిస్టర్ ఒక ఆయన, శివానంద్ పాటిల్ అని, ఆయన చెప్తారు నథింగ్ రాంగ్ విత్ దిస్, ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇన్ఫాక్ట్ అందరికి ఇవ్వాలి రిజర్వేషన్ అంటున్నాడు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానివ్వండి, మైనారిటీ బ్యాక్వర్డ్ కానివ్వండి, అందరికీ ఇవ్వాల్సి చెప్తున్నారు వీళ్ళు. సో డెఫినెట్గా ఈ పరిస్థితిలో సాయి గారు బీజేపీ కానివ్వండి, మనం అది దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు డెఫినెట్గా దీని ముందు చూపించారు. వాళ్ళు ఆ చూపించిన వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు, వాళ్ళు వీ విల్ గెట్ అవే దిస్ రిజర్వేషన్, వీ విల్ కైండ్ ఆఫ్ డూ అవే విత్ రిజర్వేషన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి. అది చేయాల్సిందే, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ దట్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే కర్ణాటకలో జరిగితే రేపు తెలంగాణలో ఆల్రెడీ జరిగింది, తెలంగాణ రిజర్వేషన్స్ ఇచ్చారు. వేరేజ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెఫినెట్లీ లీగలీ ఆల్రెడీ ఛాలెంజ్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కొత్త రిజర్వేషన్స్ ఎట్లా తీసుకొస్తారు మీరు? కరెక్ట్. నేను చెప్తే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో ఒక చట్టం తీసుకురావాల్సింది. మోదీ గారు ఇదంతా అయిపోయిన తర్వాత, వక్ఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో చట్టం తీసుకురావాలి, ఇంకోసారి రీఇన్స్టేట్ చేయడానికి. దట్ ఈస్ రిలీజియస్ రిజర్వేషన్స్కి ఎక్కడా ప్రసక్తి లేదు. ఎందుకు ఒక అభిప్రాయం కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఇవ్వాలంటున్నారు. మన దగ్గర కూడా అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేశారుగా, ఆలోచన ఆంధ్రాలో కానీ తెలంగాణలో. అంటే మీరు ఎస్సీగా ఉండి మీరు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అయినప్పుడు కూడా మీ ఎస్సీ రిజర్వేషన్స్ కంటిన్యూ చేయాలంట. అవును, ఎస్సీ రిజర్వేషన్స్ జాషువా ప్రాజెక్ట్ ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నారు. అది సో అది ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు మీకు, ఎందుకు ఎస్సీ ఇచ్చారంటే యు ఆర్ ఫ్రమ్ దట్ క్యాస్ట్ విచ్ ఆర్ డిస్క్రిమినేటెడ్. కరెక్ట్. హిందూయిజంలో ఏదో 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాలు 2000 సంవత్సరాల ముందు డిస్క్రిమినేషన్ జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి రిజర్వేషన్ తీసుకొచ్చారు. టు అప్లిఫ్ట్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఫైనాన్షియలీ కాదు. కరెక్ట్. ఆబ్వియస్లీ ఫైనాన్షియలీ అయిపోతుంది, కానీ మనం చూసాం చాలా మటుకు దీన్ని మిస్యూజ్ కూడా చేసుకున్నారు. ఒక ఐఏఎస్ క్యాండిడేట్ మనం చూసాం మహారాష్ట్రలో, మన లేడీ క్యాండిడేట్, షీ మిస్యూజ్డ్.
ఆమె ఇప్పుడు షీఈ్ బీన్ డిస్క్వాలిఫైడ్ నౌ. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ అంబేద్కర్ గారు చెప్పినట్లని, బికాస్ ఇండివిజువలీ హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ అకాడమిక్లీ. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఆయన పిహెచ్డీ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పిహెచ్డీస్ ఆయనకి ఇచ్చిన పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఎప్పుడు ఇవ్వరు అట్లా. డాక్టర్ ఆఫ్ ఏదో స్పెసిఫిక్ సైన్స్ ఇస్తారు. డాక్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, డాక్టర్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్, ఏదైనా ఒక సైన్స్ ఉంటుంది. దా ఫిలాసఫీ ఈ ద వన్ ఆఫ్ ద రేర్ పీపుల్ హు గాట్ డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆలోచించండి సాయి గారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు కానీ దాని తర్వాత జరిగిన దాంట్లో కూడా హీ హెస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్. దానికోసం ఆయన ఉమెన్స్ బిల్ తీసుకొచ్చినప్పుడు వెన్ నెహ్రూ సెడ్ ఐ విల్ నాట్ అలౌ దిస్ హిందూ ఉమెన్ యాక్ట్ టు బి పాస్డ్, దాని చూస్తే మహిళలకి ఎప్పుడో హిందూ మహిళలకి చాలా పవర్స్ వచ్చేస్తుండే. కానీ నెహ్రూ అది రానియలేదు. ఆ రోజు అంబేద్కర్ డిసైడెడ్ దట్ హీ విల్ నాట్ బీ విత్ కాంగ్రెస్ పార్టీ ఎనీమోర్. రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. 2 సార్లు ఆయన ఓడించింది కాంగ్రెస్ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి దండ వేస్తారు అంబేద్కర్ గారికి. కరెక్ట్. సో డెఫినెట్లీ విత్ టైమ్ టు క్వశ్చన్ దమ్. కర్ణాటకలో జరుగుతుంది, మహారాష్ట్ర జరుగుతుంది, అంతా ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ అంబేద్కర్ స్టాండ్స్ ఫర్. అండ్ హోప్ దళిత్స్ ఇది రియలైజ్ చేస్తారు. వాళ్ళకు మా కోటలో లేదు కదా, మాకేం పోయిందని చెప్పుకుంటూ కూర్చుంటే రేపు మీ కోట కూడా పోతుంది. వక్ఫ్లో ఏం జరిగిందో అది మీతోనూ కూడా జరుగుతుంది అని డెఫినెట్గా చెప్పాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.